అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ అందరితో ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అదేంటంటే నేను నా లెహంగాని న్యూగా ట్రెండీగా ఇంట్లోనే ఎలా రీస్టైల్ చేసుకోవాలి, మినిమం బేసిక్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఒక ప్రొఫెషనల్ డిజైనర్ లాగా ఎలా దాన్ని ఇంట్లోనే రీస్టైల్ చేసుకోవాలి అనేది ఒక వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను. కానీ ఆ వీడియోలో నేను ఓన్లీ పార్ట్ 1 మాత్రమే చూపించాను. ఆ వీడియోలో నా లెహంగాకి ఇచ్చిన దుపట్టా అలాగే స్కర్ట్ని మాత్రమే నేను డిజైన్ చేసి మీకు చూపించాను. అండ్ ఇది పార్ట్ 2 వీడియో అండి. మీరు ఇంకా పార్ట్ 1 వీడియో కనుక చూస్తుండకపోతే నేను లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేస్ చేస్తాను. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఆ లింక్ని చెక్ చేయండి. మీరు ఆ వీడియో కనుక చూసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ వీడియోని కంటిన్యూ చేసవచ్చు. ఇందులో నేను నా లెహంగా చోలికి ఇచ్చిన క్రాప్ టాప్ని రీడిజైన్ చేసి మీతో చూపించాలనుకుంటున్నాను. రీస్టైలింగ్ అండ్ రీడిజైనింగ్ క్రాప్ టాప్ వీడియో 2 minutes 40 seconds నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పిక్చర్ని ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే, నేను మల్మల్ కాటన్ శారీస్ గురించి చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కదా, దాన్ని చెప్పడానికి ఇక్కడ పెట్టాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్లో అడుగుతూ ఉన్నారండి. అంటే మీరు శారీస్ని బ్లౌజెస్ని ఎలా తెప్పించుకోవచ్చు అనేది. యాక్చువల్లీ అవేంటి అంటే, మీరు మీషో యాప్ ఉంటుంది కదా, దాని ద్వారా మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీషో యాప్ ద్వారా ఆ శారీస్ని కానీ లేదు అంటే నేను పెట్టే ప్రోడక్ట్స్ని కానీ తెప్పించుకోవచ్చు అండి. అండ్ అలాగే కొన్ని నేను యాంటిక్ పీసెస్, బ్రాస్ పీసెస్ కూడా పెట్టాను. వాటి గురించి కూడా మీరు చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ప్రైస్ కానీ ఎలా తెప్పించుకోవాలి, ఎలా ఆర్డర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఇవ్వమని. సో అవి ఏంటంటే అవి మీకు అమెజాన్లో కానీ లేదు అంటే మీషోలో కానీ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా ఆ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మీరు ఇమేజ్ సెర్చ్ చేసేయండి యాప్స్లో. లేదు అంటే మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ ప్రోడక్ట్ నెంబర్, అంటే అది నెంబర్ 1, నెంబర్ 2 అలా ఎన్నో నెంబర్ అయితే అన్నో నెంబర్, ఆ వీడియోలో ఉన్న నెంబర్ని మీరు నాకు కౌంట్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రోడక్ట్ నెంబర్ 1 కాస్ట్ ఎంత, దాని గురించి మాకు డీటెయిల్స్ ఇవ్వండి అంటే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కానీ ఆ కోడ్ కానీ యాడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా రీస్టైలింగ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేసేయండి. అండ్ అది మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్స్లో తెలపండి. సో ఫస్ట్ ఏంటంటే క్రాప్ టాప్ అనేది ఇలా ఉండేది. అయితే నేను సైడ్స్ కుట్లు తీసేసానండి. కుట్లు ఆల్రెడీ ఇప్పేసాను, సైడ్ కుట్లు. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే నెక్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను చూపించేది క్రాప్ టాప్ బ్యాక్ సైడ్. నేను దాన్ని ఫోల్డ్ చేసుకున్నాను మిడిల్లోకి. అండ్ ఆ తర్వాత నేను ఆల్రెడీ నా బ్లౌజ్ ఉంటుంది కదా, ఓల్డ్ బ్లౌజ్, దాంతో నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ ఏదైతే ఉంటుందో, అంటే క్రాప్ టాప్ కానీ బ్లౌజ్ కానీ ఏదైతే స్టిచ్డ్ ఉంటుంది కదండి, అది మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉండే మెజర్మెంట్తో ఉన్నది తీసుకొని మెజర్ చేసుకోండి. సో నేను ఇక్కడ స్కేల్తో మెజర్ చేసేసుకొని మార్క్ చేసుకోబోతున్నానండి. సో నేను స్కేల్తో కానీ టేప్తో కానీ మీరు మెజర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టేప్తో మెజర్ చేసుకుంటున్నాను. ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఏంటంటే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో దట్ నేను దీన్ని నెక్ మెజర్మెంటే తీసుకుంటున్నాను. కాకపోతే నెక్ అనేది నేను షేప్ డిఫరెంట్గా తీసుకుంటున్నాను. బట్ ఏంటంటే బేసిక్ మెజర్మెంట్ గురించి నేను ఆ బ్లౌజ్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక వైట్ పెన్సిల్ యూజ్ చేసి, ఒక మార్కర్ యూజ్ చేసి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే 9.5 inches పెట్టుకున్నానండి. సో నేను అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసుకుంటున్నాను, అంటే చిన్న లైన్ అనేది గీసుకుంటున్నాను సన్నగా, నాకు తర్వాత కట్టింగ్ అప్పుడు అర్థమయ్యే విధంగా. అండ్ అలాగే నేను అక్కడ 9.5 inches ఉంది కదా, అది కింద కూడా మార్క్ చేసుకొని అక్కడి నుంచి నేను కింద ఏంటంటే 3 inches తీసుకున్నాను. సో నెక్ని ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీకు నెక్ షేప్ అనేది ఎలా కావాలి అంటే మీరు అలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కంప్లీట్ వీ నెక్ని గీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఒక 1.5 inch దూరంతో మెజర్ చేసుకున్నానండి, కార్నర్ నుంచి ఇలాగా. అండ్ ఇప్పుడు మీకు టేప్తో డ్రా చేసుకోవచ్చు, కాకపోతే స్కేల్తో డ్రా చేస్తే ఏంటంటే లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు టేప్ ఓన్లీ మెజరింగ్కి మాత్రమే వాడండి. మీరు పర్ఫెక్ట్గా డ్రా చేయగలరు అనుకుంటే మాత్రం మీరు టేప్ యూజ్ చేసి డ్రా చేసేసుకోవచ్చు. మీరు జస్ట్ నార్మల్గా మార్కింగ్ పెట్టేసుకొని డ్రా చేసేసుకోవచ్చు. నేను స్కేల్ తీసుకొని ఇప్పుడు లైన్ని డ్రా చేసుకుంటున్నాను.
సో ఈ విధంగా నేను నెక్ మార్కింగ్ చేసేసుకున్నాను వీ నెక్ని. సో ఇక్కడ 2 లైన్స్ డ్రా చేశాను చూసారా, అంటే ఒకటి ఏంటంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, అందుకని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ముందు నేను కాస్త చిన్నగా మార్క్ చేసుకున్నానండి, కాకపోతే నాకు ఇంకా బ్రాడ్గా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది అనిపించింది, అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా. మీరు కూడా ఫస్ట్ రఫ్గా డ్రా చేసుకోండి, ఆ తర్వాత క్లియర్గా డ్రా చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ వీ నెక్ వచ్చేసింది, పర్ఫెక్ట్గా ఉంది ఈ వీ అనేది. మీరు చూసినట్లయితే ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే హుక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సైడ్కి కుట్లు తీసేసాం కదా, ఇంతకుముందు దీనికి సైడ్ జిప్ ఇచ్చారండి, కాకపోతే సైడ్ వర్క్ ఎక్కువ రావడం వల్ల మీరు మళ్ళీ సైడ్ జిప్ అటాచ్ చేస్తే మీకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే అది నాకు ఏదైతే నేను ఫస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో చెప్పా కదా ప్రాబ్లం ఉందని, అదే ప్రాబ్లం మళ్ళీ మనకి వస్తుంది. అందుకని అలా కాకుండా వీ నెక్ ఉండే విధంగా బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. సో బ్యాక్కి హుక్స్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను ఆ క్లాత్ని ఏదైతే కట్ చేశానో, నెక్ది కట్ చేశాను కదా ఎక్స్ట్రా క్లాత్, నేను ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నాను. అండ్ ఈ క్లాత్తో మనం ఏంటంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదు కదండి, ఇప్పుడు నార్మల్గా స్టిచ్ చేసుకోవడం వేరు, ఇప్పుడు మనం ఉన్నదాన్ని రీయూజ్ చేసుకోవడం వేరు. అందుకని నేను ఇక్కడ రీయూజ్ చేసి బ్యాక్ హుక్స్ పెట్టుకుంటున్నా అని చెప్పా కదండి. సో దట్ ఏంటంటే దీంతో మనం హుక్స్లు పట్టి ఉంటుంది కదా, ఆ పట్టీని కుట్టుకోబోతున్నాము. సో ఇలా అదే క్లాత్ని యూస్ చేసి కుట్టేసుకుంటున్నాను. అండ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత నేను క్లోజ్ చేసేసుకుంటానండి. సైడ్స్ కుట్టేసుకుంటున్నాను, అంటే ఇంకా సైడ్ ఓపెన్ అనేది మనకు ఉండదు అనమాట. మీరు ఇది పూర్తిగా కంప్లీట్గా అర్థం అవ్వాలి అనుకుంటే మాత్రం పార్ట్ 1 వీడియో చూడండి. పార్ట్ 1 వీడియోని నేను ఏంటంటే పైన ఐ బటన్లో ప్లేస్ చేస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్లేస్ చేస్తాను. మీరు అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. దాంట్లో నేను ఆల్రెడీ దుపట్టాని అలాగే కింద ఇచ్చే స్కర్ట్ ఉంటుంది కదా, అది డిజైన్ చేసేసుకున్నాను. ఇది పార్ట్ 2 వీడియో, మీరు 2 కలిపి చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ నేను మిషన్ మీద కుట్టేసుకుంటున్నాను. నార్మల్ బేసిక్ హుక్స్లు పట్టి అందరికీ వచ్చిందే కదండి. సో ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, రాని వాళ్ళైతే జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు మనం ఏంటంటే మనకి కింద లెహంగా కుట్టుకున్నాం కదా, అంటే మనము స్కర్ట్ కుట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మిగిలిపోయింది కదండి, ఆ క్లాత్ తీసుకొని నేను ఇక్కడ నెక్కి పైపింగ్ చేస్తున్నాను. ఇందాక మనం ఏంటంటే ఓన్లీ హుక్స్లు పట్టి యాడ్ చేసుకున్నాము, ఇప్పుడు ఏంటంటే నేను నెక్ పైపింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఆల్రెడీ పైపింగ్ ఇచ్చారండి, సో బ్యాక్ సైడ్ కూడా మనం నీట్ లుక్ రావాలి అంటే ఆపోజిట్ కలర్తో పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు సిమిలర్ కలర్తో కూడా పైపింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆపోజిట్ కలర్ యూజ్ చేసి ఈ విధంగా నీట్గా చాలా సన్నని పైపింగ్ అనేది చేసేసుకున్నాను. మీకు పైపింగ్ ఈజీగా రావాలంటే మనకి ఫ్యాన్సీ షాప్స్లో పైపింగ్ థ్రెడ్ దొరుకుతుందండి, దాన్ని యూజ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు పైపింగ్ నీట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా నీట్ అండ్ క్లీన్ లుక్ అనేది మనకు వచ్చేసింది. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకో క్లాత్ అండి, ఇదేంటంటే ఇందాక మిగిలిన క్లాత్ అని చెప్పాను కదా, అంటే మనం కింద స్కర్ట్ ఏదైతే ఉందో దానికి మిగిలిన క్లాత్ తీసుకున్నాను కదా, దాన్ని ఇప్పుడు నేను రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. దీంతో మనం ఏంటంటే ఒక బ్యూటిఫుల్ బో అనేది డిజైన్ చేసుకోబోతున్నాము. చాలామందికి బో డిజైన్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అంటే అది కాస్త డిఫికల్ట్ అనుకుంటారు, కానీ బౌ డిజైన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ విధంగా నేను ఏం చేశానంటే ఇలాగ 2 రెక్టాంగిల్స్ని తీసుకున్నాను, అండ్ అలాగే దీన్ని చుట్టూరా స్టిచ్ చేసుకొని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకొని కాస్త గ్యాప్ ఉంచుకోవాలి, అంటే మనం దీన్ని ఇన్సైడ్ అవుట్ కుట్టుకుంటున్నాము, లోపల కుట్టుకున్నాము, అండ్ ఇలా బయటికి దీన్ని తీసేసుకోవాలి, దీన్ని ఇన్సైడ్ అవుట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే క్లీన్గా మనకి ఆ రెక్టాంగులర్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మీరు ఆ కార్నర్స్ని ప్రాపర్గా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మిగిలిన సైడ్ ఉంది కదండి, అంటే కాస్త హోల్ వదిలేసుకున్నాం కదా, దాన్ని కూడా మనం స్టిచ్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేనైతే షార్ప్ ఆబ్జెక్ట్ ఇక్కడ సిజర్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏదన్నా పెన్సిల్ కానీ పెన్ కానీ యూజ్ చేసి కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఒక నీట్ అండ్ క్లీన్ ఫినిషింగ్ లుక్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా నేను ఇంకా
అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అది స్టిచ్ చేసుకున్న తర్వాత అండ్ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇక్కడ నేను 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. దీన్ని నేను ఏంటంటే ట్రయాంగులర్ షేప్లో కట్ చేసుకున్నాను. అంటే మనకి బౌ పెట్టుకుంటున్నాం కదా, దాని కింద మనము ఇవి అటాచ్ చేయబోతున్నాం. అంటే ఇవేంటంటే దాని కింద వేలాడుతూ తాళ్ళలాగా చాలా అందంగా కనిపిస్తాయి. అంటే ఒక కైండ్ ఆఫ్ టసిల్స్ లాగా అనమాట. సో నేను ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇదేంటంటే మనం ఆల్రెడీ లెహెంగాకి వచ్చిందే కనుక అది అటాచ్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. మామూలుగా ఇన్సైడ్ అవుట్ స్టిచ్ చేసుకొని తర్వాత మనం దీన్ని తిరగలు తీసుకోవాలండి. సో చూసారు కదా బోని ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో. నేను దీన్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే దీన్ని నేను నార్మల్ నీడిల్ అండ్ దారంతో స్టిచ్ చేసుకొని హుక్స్ని కూడా నేను కుట్టేసుకుంటాను. అండ్ అలాగే ఆ క్రాప్ టాప్ సైడ్స్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నానండి. మీరు కూడా క్రాప్ టాప్ సైడ్స్ని స్టిచ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఒక బటన్ని ప్లేస్ చేశాను. చూసారు కదండి నా రీస్టైలింగ్ వీడియో. చాలా బాగుంది కదా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.